2026 మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? ప్రధాన గ్రహాలైన గురువు, శని, రాహు, కేతు వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు? చాలా వరకు ఏలినాటి శని వెళ్ళిపోయిన తర్వాత బెస్ట్ ఇయర్గా 2026 మకర రాశి వారికి ఉండబోతుంది. అయితే ఇది మొత్తం అందరికీ మకర రాశిలో జన్మించిన వాళ్ళందరికీ ఇలానే ఉండబోతుందా? కొంతమందికి మాత్రం సూపర్గా ఉంటుంది, ఎవరికి సరిగ్గా ఉండదు. ఎందుకు ఉండదు? ఏ దశలు జరుగుతున్న వాళ్ళు ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి? ఓవరాల్గా మకర రాశి వారికి సంబంధించి 2026 ఎలా ఉండబోతుంది? గాయత్రి జ్యోతిష్యాల నుంచి స్పెషల్గా ఈ వీడియోని మీకోసం అందిస్తున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి. తర్వాత 2000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. గాయత్రి జ్యోతిష్యాన్ని యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మకర రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. 2026 మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? అయితే 2026లో రాహువు ద్వితీయంలోనే సంచరిస్తున్నాడు. ఎప్పటి వరకు? అక్టోబర్ 1 వరకు. అక్టోబర్ 1 తర్వాత మీకు రాశిలోకి వస్తాడు. అలాగే కేతువు అష్టమంలో ఉన్నాడు. అయితే అష్టమంలో ఉన్న కేతువు మీకు వెనక్కి వెళ్తాడు కదా, ఎప్పుడు కూడా 7లోకి వస్తాడనమాట. ఇప్పుడు అక్టోబర్ 1 దగ్గర. అయితే మిగతా గ్రహాలన్నీ ముందుకెళ్తాయి కాబట్టి శని మాత్రం తృతీయంలోనే ఉంటున్నాడు. గురువు మాత్రం మారుతున్నాడు అనమాట. గురువు షష్టమంలో ఉన్నాడు మీకు ప్రస్తుతం. షష్టమం నుంచి జూన్ 1న సప్తమంలోకి వచ్చి మళ్ళీ అక్టోబర్ 30న షష్టమంలోకి వెళ్ళిపోతాడనమాట. ఇక కుజుడు మాత్రం మే 11 వరకు స్తంభించుంటాడు. 5 నెలల పాటు కుజుడు స్తంభించుంటాడు అనమాట. కుజుడు స్తంభన ఫలితాలు కూడా ఈ 2026లో చక్కటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనమాట. అయితే మకర రాశి వారికి సంబంధించి ఆదాయ వ్యయాలు చూసినట్లయితే మనకి ఆదాయం బాగుంది 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి అద్భుతమైన సామర్థ్యంతో 2026 చక్కటి వెల్కమ్ చెప్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. ముఖ్యంగా చాలా వరకు 2025లో ఉన్న సమస్యలన్నీ తొలగించుకుని ఎంత కష్టమైనా సరే ఎదుర్కోవడానికి 2026లో సిద్ధపడతారు. ఏలినాటి శని వెళ్ళిపోయిన తర్వాత మకర రాశి వారికి ఎంతో చక్కటి సంవత్సరంగా 2026 ఉండబోతుంది. జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మీకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవి మార్చుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. జీవితంలో అన్ని అంశాలు ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా వాటిని మార్చుకోవడానికి గ్రహ బలాలు అనేవి ఎంతగానో తోడ్పడతాయి. జీవితంలో ప్రతిదీ సరైన స్థానంలోకి వస్తుంది. కుటుంబ బంధం, ఆధ్యాత్మికానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఆహార అలవాట్లు, అలాగే వ్యాయామం చేయడం ఇవన్నీ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయాలు చిన్నగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా చాలా వరకు వాటిని అధిగమించడంలో సక్సెస్ అవుతారు. అయితే బరువు తగ్గడానికి ప్రయత్నించండి. అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలా వరకు జీవితం చాలా చక్కగా ఉంటుంది. షుగర్ తగ్గించడం, ఫాస్ట్ ఫుడ్లు తగ్గించడం చాలా మంచిది. డిసెంబర్ 5 వరకు కూడా శని మీకు తృతీయంలో ఉండడం వలన చాలా వరకు మంచి ఫలితాలే శని ఇస్తాడనమాట. ఏలినాటి శని వెళ్ళిపోయిన తర్వాత శని వచ్చాడు మీకు 3లోకి వచ్చినప్పటికీ వరకు కూడా 2025లో పెద్దగా మంచి ఫలితాలు పొందలేదు అనుకుని బాధపడుతున్న మకర రాశి వారందరికీ కూడా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. జూన్ 2 తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశం, ఎవరికైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి చాలా వరకు అవకాశం ఉంది. అయితే ఏంటంటే వీళ్ళు కొంతవరకు లోన్లు పెట్టాడడం, ఎక్కువ డబ్బులు ఇక్కడ అప్పు తీసుకోవడం, ఇది అమ్మెళ్ళడం వలన
కొంతవరకు మీకు ఆ విషయాలు అనేవి ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డాక అవన్నీ చాలా వరకు ఈజీగానే తీర్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మీ కృషికి సామర్థ్యానికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి. దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీ బలమైన నాయకత్వంలో అందరూ పనిచేస్తారు. మీకు శత్రువులు ఎదురు నిలవకుండా ఉండే అవకాశం కూడా ఉంది. మీ పనిలో చురుగ్గా ఉంటారు, ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. పనిలో నైపుణ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవడానికి ఇది చక్కటి సంవత్సరం అని గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా కృషితో ఈ సంవత్సరంలో ముందుకు వెళ్ళి విజయాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కొంచెం రిలేషన్షిప్స్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు సాల్వ్ చేసుకుంటే అవి కూడా చాలా ఈజీగానే సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం అక్కర్లేదు అనుకున్న వ్యక్తులను వదిలేసి మనం కావాలన్న వ్యక్తులతో ఉంటే సమస్యలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం వద్దని కొట్టిన వ్యక్తులు వెనకాల పడడం వల్లనే సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మకర రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఏడాది పొడవునా కూడా బిజీగా ఉంటారు. విదేశాలకు వెళ్ళాలని కోరిక కూడా ఖచ్చితంగా మకర రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీ తెలివితేటలతో ఆదాయం పెంచుకోవడంతో పాటు హోదా కూడా పెంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న మకర రాశి వారందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది. మీరు గౌరవ మర్యాదలు, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళైనా, పాలిటిక్స్లో ఉన్నవాళ్ళైనా ఎవరైనా సరే మీ గౌరవ మర్యాదలను పెంచుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. 2026 జూన్ 1 తర్వాత గురువు మార్పు వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సప్తమంలో ఉన్న గురువు మీకు చాలా వరకు జీవితాన్ని కొత్త కోణంలో చూపించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది. చదువుకు సంబంధించి చాలా కష్టపడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు. చాలా వరకు కొంతవరకు దశలో అంతర్దశలో అనుకూలిస్తే మంచి మార్కులతో పాటు మంచి విజయాలు కూడా పొందే అవకాశం ఉంది. అలాగే ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గైడెన్స్లో కనుక ముందుకు వెళ్తే చాలా చక్కగా ఉంటుంది. అయితే ఎవరికైనా సరే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, పాపగ్రహాల దశలో అంతర్దశలో జరుగుతున్న విద్యార్థులు మాత్రం కొంతవరకు సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వడం, ప్రేమలు, వ్యామోహాలు వీటికి ఎడిక్ట్ అయ్యి జీవితాన్ని పాడు చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా రాహు కానీ, కేతు కానీ, శని కానీ, కుజుడు కానీ దశలో అంతర్దశలు జరిగే విద్యార్థులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటున్న మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుందన్నమాట. తప్పకుండా విదేశాలకు వెళ్ళేవాళ్ళు గట్టిగా ప్రయత్నించండి, అన్నీ చక్కగా జరుగుతాయి. అలాగే ఎవరైనా వైద్య రంగంలో ఉన్నవాళ్ళు, విద్యార్థులు కానివ్వండి, వైద్య రంగంలో ఉండి పీజీ కోసం రాయడం, ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కేతువు అష్టమ సప్తమాల్లో సంచారం అనేది ఈ మెడికల్ ఫీల్డ్లో వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. మెడికల్ షాపుల్లో పనిచేసే వాళ్ళకి, మెడికల్ పరంగా ఫిజియోథెరపీ కానివ్వండి, ఏదైనా సరే నర్సు లెవెల్ నుంచి డాక్టర్ వరకు, పెద్ద పెద్ద సర్జన్ల వరకు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా చేతి వృత్తుల వాళ్ళకు కూడా చిన్న చిన్న కొడవల పనులు, లేకపోతే ఏదైనా బాగు చేయడాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు, అన్నీ మెకానికల్ వస్తువులు ఏవైనా సరే ఈ చేతి వృత్తి పనిచేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. అన్ని రకాలుగా కూడా మీకు చక్కగా ఉండబోతుంది. కొత్త భాగస్వామిని జీవితంలో ఆహ్వానించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మీ భౌతిక కోరికలు కూడా నెరవేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ వ్యక్తిని వివాహం చేసుకోవాలి అని మొండి పట్టుదల లేకుండా మీకు చక్కగా మీ కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రారంభంలో కొంతవరకు టైం వేస్ట్ అవ్వడం, పనుల్లో జాప్యం ఉండడం ఇలాంటివి జరిగినప్పటికీ కూడా గురువు మారిన తర్వాత జూన్ 1 నుంచి కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే జనవరి నుంచి ఏప్రిల్ వరకు కుజుడు స్తంభించి ఉండడం వలన ఎంత కష్టపడితే అంత చక్క ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఇయర్ మొదట్లోనే కుజుడు స్తంభించి ఉండడం వలన చాలా వరకు ఈ ఇయర్ చాలా బాగుంది అనే తృప్తి ఈ ఇయర్ మొదట్లోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం మధ్య భాగం జూలై నుంచి అక్టోబర్ వరకు కూడా గురువు యొక్క అనుకూలత వల్ల చేపట్టిన ప్రతి పనిలోనూ చక్కటి విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటొచ్చి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కొంతవరకు జీవితం స్లో అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే ఉద్యోగాలు మార్చుకోవాలని ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా మొదటి 4 నెలలు కాకుండా తర్వాత ప్రయత్నిస్తే చాలా చక్కగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి రిస్క్ తీసుకోవచ్చు. చాలా వరకు గురువు మారిన తర్వాత నుంచి అంటే జూన్ 1 నుంచి కూడా ఏ మార్పులైనా సరే అవి పాజిటివ్నెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా మారాను ఇలా భయపడక్కర్లేదు. ఆ మార్పు అంటే మేలోనే ఎప్పుడో మారితే జూన్ 1 గురువు మారిన తర్వాత అక్కడ కూడా బాగానే సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
ఏదైనా సరే పొలిటికల్ రంగంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక మెట్టు ఎక్కాలనుకున్న వాళ్ళందరికీ, ఫైనాన్షియల్గా బాగా ఎదగాలనుకున్న వాళ్ళందరూ కూడా శుభవార్తలు వినే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది. ఈ సంవత్సరం పెద్దగా బదిలీలు ఉండవు, ఉన్న చోట ఎక్కువగా ఉద్యోగులు వర్క్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న కంపెనీలో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. మీ సహోద్యోగులు మీకు ఎంతగానో ఉపయోగపడతారు. మీ పై అధికారులు అంటే టీమ్ లీడర్లు, ఇలా మీకు మేనేజర్లు, వీళ్ళందరూ కూడా మీకు ఎంతగానో సహకరిస్తారు. మీ టాలెంట్ని గుర్తిస్తారు, మీ కష్టాన్ని గుర్తిస్తారు. అయితే మీరు కొంతవరకు ప్రతి కూడా నాకు లాభం అని కోరుకునే పద్ధతి ఏదైతే ఉందో అది మరీ ఓవర్గా బయటపడకుండా చూసుకుంటే మంచిది. ప్రతిదానికి నిరాశపడద్దు. అన్నీ కూడా కాలమే మీకు చేతిలో పెడుతుంది, కంగారు పడద్దు. ఆర్థిక సవాళ్ళు అప్పుడప్పుడు ఎదురైనప్పటికీ కూడా భయపడకుండా సాహసోపేత నిర్ణయాలు తీసుకుని వాటికి నుండి తప్పించుకునే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని గ్రహాల యొక్క మార్పులు, అలాగే రాహుకేతువుల యొక్క సప్తమ రాశి సంచారాలు అప్పుడప్పుడు మనుషులను డీవియేట్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యసనాల పట్ల, లేదంటే మత్తు పానీయాల పట్ల కొంతవరకు ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా సింగిల్గా ఉన్నవాళ్ళు, ఆర్థిక బాధలు లేని వాళ్ళు, చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంతవరకు ఇలాంటి అలవాట్లకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి. దీనివల్ల పోలీస్ కేసులు అవ్వడం, కోర్టుల చుట్టూ తిరగడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో సప్తమంలోకి కేతువు రావడం వలన చాలా వరకు ఏంటంటే భార్యాభర్తల మధ్య అనుకోని తగాదాలు, అంటే అప్పటి వరకు ఓపికగా ఉన్న వాళ్ళు కూడా కొన్ని తగాదాల వల్ల కోర్టు కేసులు, కోర్టు వ్యవహారాలు ఇలాంటివి, లేకపోతే విడాకులు తీసేసుకోవాలి ఇలా అనుకునే వాళ్ళకు కూడా చాలా వరకు ఈ ఎండింగ్లో విడాకులు అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో మ్యారేజ్కి సిద్ధపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఆడ మగతో తేడా లేకుండా కేతు సప్తమంలోకి వచ్చినప్పుడు మీ వైవాహిక జీవితంలో ఎవరైతే మార్పులు కోరుకుంటున్నారో ఆ మార్పులు తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మీరు వ్యాపారంలో చక్కటి ప్రణాళికలు రాసుకుని పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు వెళ్తారు. కొత్త పరిశ్రమలు ప్రారంభించడానికి కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది. మీ వ్యాపారంలో అన్ని రకాలుగా విజయాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుదల చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ప్రయత్నాలు చాలా సక్సెస్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. పొదుపు మీరు చేసినప్పటికీ కూడా ఆ పొదుపు అనేది కొంతవరకు ఫెయిల్యూర్ అవ్వడం అనేది కొంచెం మనశ్శాంతిని దూరం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా సరే ప్రతి కూడా మీరు తర్వాత జీవితంలో మంచి ఫలితాలు పొందడానికి మాత్రమే మీరు ఖర్చు పెడుతున్నారు అనుకుని ముందుకు వెళ్ళండి. ఇక ఎక్కువగా ఆరోగ్యపరంగా కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు, నిద్రలేమి సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మకర రాశి వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీరు వ్యాయామం చేయడం, చక్కటి డైట్ తీసుకోవడం వల్ల వీటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక జలుబు, దగ్గు వంటి సాధారణ అనారోగ్య సమస్యల పడి కూడా పడతారు. అవన్నీ కూడా ఈజీగానే తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తం మీద 2026 ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది, భయపడక్కర్లేదు. అయితే ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం చాలా వరకు అవి డాక్టర్ సలహాతోనే తొందరగానే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆపరేషన్లకనో, సర్జరీలకనో ఇలా ఏమీ ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే 2026లో ఈ రాహుకేతులు మారిన తర్వాత అంటే అక్టోబర్ 1 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు మాత్రం చాలా వరకు మానసిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. 10వ నెల వరకు మాత్రం అన్నీ చక్కగానే ఉంటాయి. ప్రయాణాలు చేయడం, ప్రయాణాల ద్వారా అలసట, చిన్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంఫర్ట్నెస్ చూసుకోవాలి. డబ్బులు పిసినారితనంతో ప్రయాణాల్లో నలిగిపోవడం వల్ల కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక కుటుంబంలో ఐక్యత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా తమ రంగాల్లో విజయాలు సాధిస్తారు. తల్లి ఆరోగ్యం కొంతవరకు ఇబ్బందిగా ఉండొచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి. తండ్రి ఆరోగ్యం చక్కగానే ఉంటుంది. తండ్రి ఉద్యోగం కూడా చక్కగానే ఉంటుంది. తండ్రి నుండి ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది. బంధుమిత్రులను కలుస్తారు. 2-3 శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. అన్ని రకాలుగా బంధుమిత్రులతో, స్నేహితులతో ఈ సంవత్సరం చాలా సరదాగా, హాయిగా గడిచే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే అన్నదమ్ముల మధ్య చిన్న విభేదాలు రావడం, ఆ విభేదాల వల్ల కొంతవరకు ఆస్తి పంపకాలను లేకపోతే వేరే ఉండడమనో ఇలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చినప్పుడు కొంచెం సామరస్యంగా పరిష్కరించుకోవడం చాలా మంచిదన్నమాట. ఎవరికైనా సరే పిల్లలకు పెళ్లి చేయాలనుకున్న వాళ్ళకు ఒక కుమారుకో, ఒక కుమార్తెకో వివాహం చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట.
మీరు 2026లో కారు కొనడం కానీ, కొన్ని ఆస్తిపాస్తులు కొనడం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం కఠినంగా ఆర్థిక విషయాల్లో వ్యవహరిస్తే ఇవన్నీ చక్కగా జరిగే అవకాశం ఉంటుంది. 2026 మొత్తం కూడా చాలా వరకు సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే అవివాహితులు ఉన్నారో, పునర్వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా వివాహం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. మీ జీవితంలో కొంత చక్కటి మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరినైనా ఇష్టపడడం, ప్రేమలో ఉండడం ఇలాంటివి ఉంటే మాత్రం అవి వెంటనే తీర్చుకోవడం తప్ప వాటిని వాయిదా వేయడం కానీ, వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం, వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం ఇలాంటి నిర్ణయాలు మీకు కలిసి రావు. కాబట్టి ఆ ప్రేమ పెళ్లి దాకా వెళితే తీసుకెళ్ళండి, లేదంటే వదిలేసి పెళ్లి చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక మొత్తం మీద 2026 అంతా కూడా చాలా వరకు మకర రాశి వారికి చక్కటి ఫలితాలు ఇవ్వబోతుంది. ఇక ఈ సంవత్సరంలో గురువు 7, 6, 7లో అప్పుడప్పుడు అంటే మెయిన్గా మీకు జూన్ 1 వరకు కూడా 6వ స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి అప్పటి వరకు గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం, తర్వాత నుంచి కూడా రాహు రాశిలోకి వస్తాడు కాబట్టి రాహుకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం, అలాగే 2026లో మకర రాశి వాళ్ళందరూ కూడా మీ రాశ్యాధిపతి శని కాబట్టి శనివారాల నియమాలను పాటించడం, శనివారం శివాలయంకి వెళ్ళడం, అలాగే ఏదైనా ఒక శ్లోకాన్ని లింగాష్టకమను, దుర్గా అష్టోత్తర శతనామాలను ఏదో ఒక సంవత్సరం అంతా కూడా రోజు హనుమాన్ చాలీసాను, మెయిన్గా దుర్గాదేవి కానీ, హనుమాన్ చాలీసా కానీ, ఉగ్రదేవతలు కాలభైరవ అష్టకం కానీ, నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ రోజు అందులో ఒకటి తీసుకుని అలా సంవత్సరం పాటు రోజు చదువుతూ ఉండాలి. ఒక 3 నెలల దాకా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు చదువుతూ ఉంటే తప్పకుండా మిగతా గ్రహాలన్నీ శాంతించి 2026 అనేది మీకు చాలా చక్కగా చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది.